Hello everyone, this is Dr. Silpa Hasa, gynecologist from Visakhapatnam. చాలా గ్యాప్ తర్వాత నేను వీడియో చేస్తున్నాను ఇవాళ అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. వీక్లీ 1 వీడియో, లాంగ్ వీడియో వస్తుంది. అండ్ ఇవాళ టాపిక్ ఏంటంటే హాస్పిటల్ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఏమేమి పెట్టుకోవాలి అని చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు, న్యూ మదర్స్. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే 8th, 9th మంత్లో ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది. హాస్పిటల్ బ్యాగ్ ఎప్పటి నుంచి ప్యాక్ చేసుకోవాలి అసలు అంటే, మీకు డ్యూ డేట్కి ఒక 4 వీక్స్ ఉందనగా, అంటే ఒక 1 మంత్లో మీకు డెలివరీ డేట్ ఉందనగా మీరు హాస్పిటల్ బ్యాగ్ని రెడీ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏవైతే లిస్ట్ చెప్తానో వీటిల్లో మీరు ఏవైతే ముందే కొని ప్యాక్ చేసేసుకోగలరో అవన్నీ ప్యాక్ చేసేసుకోండి. అండ్ లాస్ట్ మినిట్ ఎడిషన్స్ లాస్ట్లో ప్యాక్ చేసుకోగలము, ముందు మేము ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోలేము హాస్పిటల్ బ్యాగ్లో అనుకుంటే అవన్నీ ఒక లిస్ట్లో నోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి పేపర్లో. సో దట్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో అయినా సరే అవన్నీ మీరు వెంటనే పిక్ చేసి బ్యాగ్లో యాడ్ చేసేసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయిపోగలుగుతారు. దీన్ని నేను 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేశాను. 1 బేబీ ఎసెన్షియల్స్, 2 మదర్స్ ఎసెన్షియల్స్, 3 తల్లి బిడ్డతో పాటు ఇంకెవరో ఒకళ్ళు ఉంటారు కదా, హస్బెండ్ కానీ మదర్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన వస్తువులు. ఇలా 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేసుకోండి. మదర్ అండ్ బేబీ ఎసెన్షియల్స్ ఒక దగ్గర పెట్టుకోండి, అటెండెంట్వి వేరేగా ప్యాక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీ మెడికల్ రికార్డ్స్, మీ ఓపీ షీట్స్, ఓకే, మీ ప్రిస్క్రిప్షన్స్, అలాగే రిపోర్ట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే వీలైనంత వరకు మీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక సాఫ్ట్ కాపీ కూడా మీ దగ్గర పెట్టుకోండి, ఫోన్లో పిక్చర్స్ తీసి ఉంచుకోండి. సో ఏ టైంలోనైనా సరే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో మీరు అవి చూపించగలుగుతారు. అండ్ ఈ స్కాన్స్ ఒక దగ్గర, రిపోర్ట్స్ ఒక దగ్గర, ప్రిస్క్రిప్షన్స్ ఒక దగ్గర కాకుండా అన్నీ కలిపి ఒక దగ్గర ఫైల్ చేసి పెట్టుకోండి. ఆ ఫైల్ని రెడీగా ఉంచుకోండి. అండ్ ఇంకొకటి, మీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక అవి పెట్టుకోండి. మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫోన్ నెంబర్స్ అవి ముందే సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఒకవేళ కార్డ్ బ్లడ్ ఏదైనా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్స్ అండ్ వాళ్ళు ఒక కిట్ ఇస్తారు కదా, ఆ కిట్, ఇవన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకోండి. క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోండి. సో రికార్డ్స్ వరకు వచ్చేసరికి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ బేబీ ఎసెన్షియల్స్ ఏంటి? సో బేబీకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎసెన్షియల్ ఏంటి? డైపర్స్, క్లోత్స్. ఓకే, నేను ఇప్పుడు డైపర్స్ అన్నాను కదా అని చెప్పి ఎక్కువ డైపర్స్ అలా పట్టుకెళ్ళిపోకండి. ప్రతి హాస్పిటల్ ఫార్మసీలో కూడా డైపర్స్ అవి అవైలబుల్గా ఉంటాయి కదా. సో టూ మచ్ లగేజ్ మీరు తీసుకువెళ్ళకండి. వీలైనంత మినిమల్ లగేజ్తో హాస్పిటల్కి వెళ్ళండి. సో దట్ మీకు ఆ హాస్పిటల్ రూమ్లో క్లమ్జీగా లేకుండా ఉంటుంది, ఈ హాస్పిటల్ స్టే అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. సో బేబీకి న్యూ బోర్న్ బేబీ సైజ్ డైపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఆర్ఎల్స్ మీకు క్లాత్ డైపర్స్ కనుక ఇంట్రెస్టెడ్ అయితే కనుక క్లాత్ డైపర్స్ని ముందే ఆర్డర్ చేసి లేకపోతే కొని పెట్టుకొని దగ్గర పెట్టుకోండి. అండ్ బేబీకి క్లోత్స్, సాఫ్ట్గా ఉండే క్లోత్స్ తీసుకోండి. మిటెన్స్, సాక్స్ కొనుక్కోండి, కొన్ని పేర్స్, ఒక 4 పేర్స్ అలా కొనుక్కోండి. బికాజ్ బేబీకి వార్మ్త్ ఉండాలి కాబట్టి సీజన్ బట్టి బేబీని ర్యాప్ చేసుకోవాలి. సమ్మర్ సీజన్ అయితే మరీ టూ మచ్ క్లోదింగ్ అవసరం ఉండదు. వింటర్ అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రా బ్లాంకెట్స్ ఇలాంటివి కూడా పెట్టుకోండి. స్వాడిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక 3 or 4 స్వాడిల్స్ కొనుక్కోండి. అంటే సాఫ్ట్ క్లాత్స్ వస్తాయి కదా బేబీని ర్యాప్ చేయడానికి, ఇలాంటివి మంచి క్వాలిటీవి ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి ముందే చూసుకొని బేబీ స్వాడిల్స్ అన్నది కొనిపెట్టుకోండి. ఇవి ఏ రోజుకి ఆ రోజు వాష్ చేసేస్తారు కాబట్టి ఎక్స్ట్రా పేర్సే కొని ఉంచుకోండి మీ దగ్గర. ఇప్పుడు చాలామంది బేబీ క్యారియర్స్ కొంటున్నారు కదా, అది కూడా మీకు అవసరం అనుకుంటే కొనుక్కోండి. బట్ ఎక్కువ క్యారియర్స్ యూజ్ చేయమని మాత్రం నేను చెప్పను. ఓన్లీ బేబీకి బయటకు తీసుకెళ్తున్నప్పుడు మాత్రమే బేబీ క్యారియర్స్ వాడండి. హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ ఉన్నప్పుడు అంత ఎక్కువగా బేబీ క్యారియర్స్ని వాడకండి. మీకు ఎసెన్షియల్ అనుకుంటే ఒక బేబీ క్యారియర్ సైజ్ ఏది బాగుందో చూసుకొని తీసుకోండి. అండ్ బేబీకి బొడ్డుతాడు ఉడిపోయే వరకు కూడా బాత్ చేయరు కాబట్టి సాఫ్ట్గా ఉండే కాటన్ క్లాత్స్ కానీ మల్మల్ క్లాత్స్ కానీ తీసుకోండి స్పంజ్ బాత్ ఇవ్వడానికి. అంటే కొంచెం వామ్ వాటర్లో అది డిప్ చేసి బేబీని జస్ట్ తుడవటానికి సాఫ్ట్గా ఉండే క్లాత్స్ని కొని పెట్టుకోండి. యూరిన్ పాస్ చేసిన, మోషన్ పాస్ చేసిన క్లీన్ చేయడానికి వెట్ వైప్స్ దగ్గర పెట్టుకోండి. అండ్ బ్రెస్ట్ పంప్ కనుక మీకు అవసరం అనుకుంటే బ్రెస్ట్ పంప్ కూడా ఏది బాగుంటుంది అనేది డూ యువర్ రీసెర్చ్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఇట్ సెల్ఫ్ అండ్ బై అ గుడ్ బ్రెస్ట్ పంప్ అండ్ టేక్ ఇట్ విత్ యూ. లేదు బ్రెస్ట్ పంప్ ముందే కొనుక్కొని తీసుకెళ్ళకపోయినా సరే రీసెర్చ్ చేసి పెట్టుకోండి, ఇది పలానది బాగుంది అని. మీకు ఎసెన్షియల్ అనిపించగానే వెంటనే ఒకటి కొని తెచ్చేసుకోవచ్చు. బేబీ ఏమైనా సక్ చేయకపోయినా సరే, లేదా బేబీని ఏమైనా కొన్ని రోజులు ఎన్ఐసీయూలో పెట్టినా సరే, ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినా సరే బ్రెస్ట్ మిల్క్, మీకు బ్రెస్ట్ పంప్ అనేది యూజ్ అవుతుంది.
అలాగే బేబీకి ఫీడింగ్ గురించి వచ్చేసరికి ఒకవేళ ఫార్ములా ఏమైనా ఇవ్వాల్సి వస్తే కనుక అది ఇవ్వడానికి కన్వీనియంట్గా ఉండటానికి ఒక గ్లాస్, స్టీల్ గ్లాసు, స్టీల్ స్పూన్ పెట్టుకోండి. లేకపోతే ఉగ్గు గిన్నెలు ఉంటాయి కదా, చిన్నప్పుడు ఉండేవి కదా, ఆ ఉగ్గు గిన్నెలు అయినా సరే మీరు తీసుకువెళ్ళచ్చు. ఈ స్టీల్ గ్లాసెస్, స్పూన్స్ ఇవి క్లీన్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఒక కెటిల్ తీసుకువెళ్ళండి మీతో పాటు. కెటిల్లో వాటర్ వేసి దాంట్లో ఇవి స్టీల్ సామాన్ వేసి మీరు బాయిల్ చేసుకుంటే అవి చక్కగా క్లీన్ అయిపోతాయి. వీరంత వరకు బాటిల్ ఫీడ్ అనేది అవాయిడ్ చేయండి. మరీ ఎసెన్షియల్ అనుకుంటే కనుక ఒక బాటిల్ మీరు తీసుకోవచ్చు న్యూ బోర్న్ బేబీకి ఫీడ్ చేయడానికి. సో ఇది బేబీ ఎసెన్షియల్స్. సో మదర్ ఎసెన్షియల్స్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మదర్ కంఫర్టబుల్గా ఉండేలాగా బట్టలు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు డెలివరీకి అడ్మిట్ అవుతున్నారనుకోండి, అంటే ఇండక్షన్కి, అది ఒక 24 అవర్స్ 48 అవర్స్ పట్టచ్చు కదా. సో ఈ టైం అంతా మీకు కంఫర్టబుల్గా ఉండేలాగా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోండి. వీలైనంత వరకు లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి ఏదైనా చూసుకోండి. సో దట్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ చేసేటప్పుడైనా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత యూజ్ చేయడానికి ఫీడింగ్ నైటీస్ తీసుకోండి. ఫ్రంట్ జిప్ ఉండే నైటీస్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటే మీకు బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఫీడింగ్ ఎసెన్షియల్స్కి వచ్చేసరికి నర్సింగ్ బ్రాస్ ఉంటాయి, బ్రెస్ట్ సపోర్ట్ చేసే బ్రాస్ ఉంటాయి. అలాగే ఒకవేళ ఎక్సెసివ్ మిల్క్ ప్రొడక్షన్ ఏమన్నా ఉంటే దాన్ని అంటే వైప్ చేసుకోవడానికి నిపుల్ ప్యాడ్స్ లాంటివి ఉంటాయి. సో ఇలాంటి ఫీడింగ్ బ్రాస్, నిపుల్ ప్యాడ్స్ అలాంటివి కొనిపెట్టుకోండి. అండ్ అబ్డామినల్ కార్సెట్స్ ఉంటాయి, మెటర్నల్ కార్సెట్స్ అంటారు. ఒకవేళ సిజేరియన్ అయితే కనుక, లేదా నార్మల్ డెలివరీ అయినా సరే మీకు బ్యాక్ పెయిన్ ఏదైనా అనిపిస్తున్నా, లేదా సిజేరియన్ తర్వాత మీకు టమ్మీ సపోర్ట్కి కావాలి అనిపించినా కూడా ఈ మెటర్నల్ కార్సెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అబ్డామినల్ బైండర్స్ అంటాము. సో ఇది కూడా మంచి క్వాలిటీ ఏమున్నాయన్నది మీరు ముందే చూసుకొని అది కూడా ఒకటి కొనిపెట్టుకోండి. అండ్ డెలివరీ తర్వాత బ్లీడింగ్ అది కొంచెం ఎక్సెసివ్గా ఉంటుంది కదా, సో దానికి తగినట్టుగా మెటర్నిటీ ప్యాడ్స్ కానీ, మెటర్నిటీ ప్యాంటీస్ కూడా ఉంటాయి, ఆర్ మెటర్నల్ డైపర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ రెడీగా పెట్టుకోండి. ఆర్ఎల్స్ మీ హాస్పిటల్ ఫార్మసీలో ఉన్నాయా లేదా అనేది ముందే కనుక్కొని పెట్టుకోండి. అక్కడ ఉంటే కనుక అక్కడి నుంచే తీసుకోవచ్చు. మీరు టూ మచ్ లగేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అండ్ మీకు కనుక మీ పిల్లో, బ్లాంకెట్ ఇలాంటివి ఉండాలి, కంఫర్టబుల్గా ఉంటుంది అనిపిస్తే కనుక మీరు మీ బ్లాంకెట్స్, పిల్లోస్ హాస్పిటల్కి క్యారీ చేయండి, బట్ డు నాట్ టేక్ టూ మచ్. అండ్ దెన్ టాయిలెటరీస్ ఉంటాయి కదా, కోంబ్, బ్రష్, టూత్పేస్ట్, స్లిప్పర్స్ మీకు కంఫర్టబుల్గా ఉండేవి, అలాగే ఛార్జర్స్, సెల్ ఫోన్ ఆబ్వియస్లీ. సో ఇట్లాంటివన్నీ కూడా ముందే లిస్ట్ అవుట్ చేసి పెట్టుకొని ఒక దగ్గర స్టిక్ చేసేసుకోండి. ఒక పోస్ట్-ఇట్ మీద ఎక్కడో రాసి స్టిక్ చేసేసుకోండి. లాస్ట్ డే ఇవన్నీ యాడ్ చేసుకొని తీసుకువెళ్ళిపోవచ్చు. అండ్ హ్యాండ్ వాష్ అండ్ శానిటైజర్స్ ఇది నేను రికమెండ్ చేస్తాను. అటెండెంట్స్ వస్తూ ఉంటారు కదా, విజిటర్స్ వస్తూ ఉంటారు కదా, సో విజిటర్స్కి హ్యాండ్ వాష్ చేసుకొని ఆర్ శానిటైజర్తో హ్యాండ్ క్లీన్ చేసుకొని బేబీని టచ్ చేయమనొచ్చు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మీకు ఒకవేళ అవసరం అనుకుంటే కనుక ఒక ఫ్లాస్క్ పెట్టుకోండి. మీకు ఏమైనా హాట్గా మిల్క్ కానీ, టీ కానీ, కాఫీ కానీ ఏదైనా తెచ్చుకొని తాగాలి అనిపిస్తే కనుక ఒక ఫ్లాస్క్ క్యారీ చేసుకోవటం ఈజ్ ఆల్సో గుడ్ ఐడియా. So this is about the things you have to pack in your hospital bag. So I hope you all a safe delivery. Thank you.